వృషభ రాశి వారు ధనవంతులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు. వృషభ రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వీళ్లకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే గనక ఈ 3 పనులు మాత్రం మీరు చేయకూడదు. అవి గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఎలాంటి పనులు చేయకూడదు, అయితే వీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు పూర్తిగా చూస్తే అన్ని విషయాలు ముఖ్యంగా పూర్తిగా వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవి అయి నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారంతా వృషభ రాశికి చెందినవారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో ప్రవేశిస్తే వీరు దినదిన ప్రవర్ధమానంగా వీరు ఎదుగుతూ ఉంటారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రముఖ వ్యక్తుల ఫోటోలను సేకరించుట, జ్ఞానాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు, వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మరియు మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. కానీ సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారిగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుంచి జీవితం చాలా అదృష్టంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల వైపు నుంచి కానీ, జీవిత భాగస్వామి వైపు నుంచి కానీ చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు, మంచినీళ్ళలా ఖర్చయిపోతుంది. ఈ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడే వారిగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. ఈ రాశివారు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారుగా ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని, సిరి సంపదలు కలగాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఉండాలని కోరుకుంటారు. దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఉన్న సమస్యల నుండి, ఆర్థిక కష్టాల నుండి బయటపడాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం వెంటే ఉంటుంది.
అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించాలి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు. వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి లక్ష్మీ కటాక్షానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే జీవితంలో సంతోషం, ఆనందం ఉంటాయి. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవలేకపోవడానికి కారణం మనం చేసే తప్పులే. సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కారు. ముఖ్యంగా వృషభ రాశి వారు చేయకూడని పనులు. చీపురును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో చీపురును కాళ్ళతో తన్నకూడదు, తొక్కకూడదు. ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. ఇంట్లో చీపురును నిలబెట్టకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి. శనిదేవుణ్ణి ఆహ్వానించినట్లు అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు చీపురును చూడకూడదు. వారికి కనబడకుండా జాగ్రత్తగా దాచిపెట్టాలి. చీపురును ఇంట్లో బెడ్ కింద, సోఫా కింద, కుర్చీ కింద, డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి. చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు. నీటిని పొదుపు చేసుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీటి నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారతారు. కాబట్టి ఇప్పటి నుండి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగా వాడుకోవాలి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు. అందుకే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవి కూడా నీటి నుంచి ఉద్భవించింది. పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది. కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నట్లే భావించాలి. ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఇంట్లో నుంచి మీరే బయటకు పంపిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విధానంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము సంపాదించిన దానిలో కొంత అయినా లేనివారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయటం వలన పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్ర మందారాలతో లేదా చామంతి పూలతో లేదా బంతి పూలతో పూజ చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అవి బల్లి రాక. ఇంటి గోడ మీద ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే అంతే, ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అతి త్వరగా వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది. పక్షుల గూళ్ళు. మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే అవి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. చీమలు. ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని సూచన. ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు, డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం. అదే నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే ఆకస్మికంగా ధనయోగం కలుగుతుందని సంకేతం. కళలు. వృషభ రాశికి చెందిన వ్యక్తులకు కొన్ని కళల రూపంలో కూడా సూచనలు తెలుస్తాయి. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్టు కల వచ్చినా లేదా చేతిలో దురద పెట్టినట్లు కల వచ్చినా ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే. కలలో పాము కనిపిస్తే శుభసూచకంగా, 2 తలల పాము కనిపిస్తే విపరీతమైన అదృష్టయోగం ఉంటుంది. కలలో గుడ్లగూబ, పాము, బల్లి, చీపురు, గులాబీ పూలు, శంఖం, ఏనుగు కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన.
శబ్దాలు. కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయని సంకేతం. కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. కోకిల కూత ఈ రాశి వారికి కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు మరియు అశుభాలు జరుగుతాయని సంకేతం. ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక. సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభసూచకంగా పరిగణించవచ్చు. మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు. గుడ్లగూబ కనిపించినా లేదా ఎదురుగా వచ్చినా వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. ఈ రాశి వ్యక్తులు మీరు కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలను మీ జీవితంలో గనక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇక అదేవిధంగా మీరు మీ ఇంట్లో అయితే ఈ 3 తప్పులు ఖచ్చితంగా చేయకండి. ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గరగా అవుతున్నారని అర్థం. వృషభ రాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించలేరు. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలను త్రుటిలో తప్పించుకున్నారు. అంటే అది ఆ దేవత కటాక్షమే. మిమ్మల్ని ఆ దేవత ఎల్లప్పుడూ కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే అసలు ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? ఆ దేవతను మీరు ఎలా గుర్తించగలుగుతారు? ఇప్పుడు ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా కులదైవం గురించి ఐడియా కూడా ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవటం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా చాలా నష్టపోయారు. దీనికి కారణం మీరు కులదైవాన్ని మర్చిపోవటమే. మీరు కులదైవాన్ని మర్చిపోయినట్లయితే మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకు ఆ కారణం తెలియక సతమతమవుతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. మీకు కుదిరితే విగ్రహం కానీ పటం కానీ తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే ఖచ్చితంగా కులదైవం పేరు ఏంటని, ఆమె ఎవరని తెలుసుకొని ఆమెను నిత్యం స్మరిస్తూ ఉండండి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది. చేయాల్సిన ముఖ్యమైన పని కులదైవం గురించి తెలుసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీరు మీ కులదేవతలు ఎలా పూజించాలో, ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీరు ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీరు మొదట చేయవలసిన పని ఏమిటంటే మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానివేయాలి. ఎందుకంటే మీరు ప్రతి పనిని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎంతో శ్రమపడి ఎప్పుడూ శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. కానీ చివరి నిమిషంలో దానికి కారణం ఓపెన్గా ఉండడమే. అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలనుకున్నా దానిని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి పని చేయండి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద నమ్మకం పెట్టుకొని పని పూర్తయ్యాకే ఇతరులకు చెప్పడం చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా చక్కగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంటెడ్గా ఉంటారు. మీకు పక్క వాళ్ళ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ దొరకదు. కానీ సపోర్ట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆ అవకాశాన్ని అందుకుంటారు. సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది. అయితే ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం మీకు త్వరలో రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి గుణం, మంచి పనుల వలన ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు అవి అయితే మంచిగా చేశారో అవి మీకు రిటర్న్ గిఫ్ట్గా రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.